మొట్టమొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో మనం కనుక ఈ మాసంలో పుట్టిన వారికి లేదా ఈ మాసంలో నక్షత్ర ప్రకారంగా ఈ మాసం ఉన్నవారికి, అంటే మనం మేషరాశి అందరికీ, మేషరాశి ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. దీన్ని మనం చెప్పేదాన్ని గోచార ఫలం అంటుంటాం కనుక గోచార ప్రభావం అనేది ప్రభావం 100లో ఒక 10% ఉంటుంది. కామన్గా జాతక ప్రభావం 90% ఉంటుంది. కానీ రెండింటిని మనం చూసుకుంటూ ముందుకు వెళ్తుండాలి. ఎందుకంటే జాతక ప్రభావాన్ని చూసుకుంటూ ఉండాలి. జాతకంలో జరిగే ప్రమాదాలు, దాని ప్రభావాలు, దాని మంచి చెడు అన్నింటినీ వాడిని అనుసరిస్తూ ఈ గోచారాన్ని కూడా ఫాలో అవ్వాలి. కానీ గోచారంలో ప్రభావం చాలా తక్కువ పర్సెంటే ఉంటుంది. కొంతమందికి జాతకం లేని వాళ్ళని దీన్నే ప్రధానంగా తీసుకోవాలి. కానీ మొట్టమొదటిగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ధనాదాయం బాగుంటుంది, కుటుంబ పరిస్థితి బాగుంటుంది, కుటుంబ అభివృద్ధి బాగుంటుంది, మంచి వీరికి అన్ని రంగంలోనూ ముందుకెళ్ళడం అవకాశాలు ఉంటాయి మొట్టమొదటిగా. ఎందుకంటే ద్వితీయంలో గురు సంచారం చేస్తున్నాడు కనుక, గురుడు సంవత్సరం ఉంటాడు కనుక ఈ మాసం మొత్తం కూడా వీరికి గురుడు యొక్క అనుగ్రహం బాగుంటుంది. అది కూడా దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల, సహజమైనటువంటి కుజుడు కలిసి ఉండడం వల్ల ఇక్కడ మంచి అన్నింటిలో రంగాల్లోనూ బలంగా మంచి పొజిషన్, అంటే రాజకీయ నాయకులు అయితే ఇంకా బలంగా తయారవుతారని, అదే విద్యార్థులు అయితే ఇంకా బలమైన విద్యను నేర్చుకుంటారు, అంటే మొండిగా నేర్చుకుంటారని, పట్టుదలతో నేర్చుకుంటారు, కసిగా నేర్చుకుంటారని. అంటే ఏ రంగంలో వారైనా సరే ఈ మేషరాశి వారైతే మాత్రం వీరు అన్ని రంగంలోనూ వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అందువల్ల అంటే గురుడు ధనస్థానంలో ఉండడము, అది కుజుడితో కలిసి ఉండడము రెండు చాలా మంచి విశేషాలు అన్నమాట. అక్కడ ఈ స్థానం బలం చాలా ప్రభావితమైందని, అంటే వీళ్ళు ఏ విద్య అయినా సునాయాసంగా వస్తుంది, ఏ ఉద్యోగమైనా సునాయాసంగా వస్తుంది, ఏ వృత్తి అయినా వీళ్ళు సునాయాసంగా అర్థమవుతుందని, ఏ వ్యాపారం ఈజీగా చేయగలుగుతారని, ఏ పనిలోనే వీళ్ళు అందుకోగలుగుతారని మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఈ మేషరాశి వారికి కుటుంబము, కుటుంబ అభివృద్ధి ఈ సంవత్సరం అంతా బాగుంది. అలానే ఈ మాసం అంతా కూడా బాగుంటుంది. ఈ మాసము ఈ శ్రావణ మాసము 15 తారీఖు నుండి ఆగస్టు 8 నెలలు మొత్తం ప్లస్ 9 నెలల సగభాగం వరకు కూడా బాగుంటుంది తెలుసుకోవచ్చు. అలానే మేషరాశి వారికి తృతీయం సోదర స్థానం బాగుంది, సోదర అనుకూలత బాగుంటుంది. అలానే తల్లితో అనుకూలత బాగుంటుంది, సంతానాభివృద్ధి బాగుంటుంది. శత్రువులు అంటే సంతానాభివృద్ధిలో కూడా వీళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు సంతానం కలగడం అవకాశాలు ఉంటాయి. తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి, గొప్ప పనులు చేస్తుంటారు, ఇదొక అవకాశంగా మారుతుంది. తర్వాత శత్రువులు వీరికి సహజంగా ఉంటారు. వీళ్ళకి శత్రువులు వెనకాల నుండి ఉంటారు, మన ముందు కనబడరు. వీళ్ళని ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరికి సప్తం వచ్చే భార్య కూడా మంచి అందమైన భార్య వస్తుంది, సమదృష్టితో ఉండే భార్య వస్తుంది, సమాన ఒక ధర్మాన్ని ఆచరించగల భార్య వస్తుంది, మహాతల్లి వస్తుంది, మంచిది. అష్టమం బాగుంది, అంటే ఇది కూడా పర్లేదు, ఎవరు లేరు. భాగ్యంలో వచ్చేసరికి కూడా అక్కడ కూడా ఎవరు ఏ గ్రహాలు లేరు, అది కూడా బాగుంది. దశమం లాభంలో శని ఉండడం వల్ల మీరు ఎంత శ్రమ పడుతుంటే అంత మంచి ఫలితాన్ని పొందుతుంటారు. మీరు ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా శ్రేయదాయకంగా ఉందని చెప్పచ్చు. ఎటువంటి గ్రహ ప్రభావం కూడా మీ మీద అంతగా ప్రభావం చూపించేది ఎవరు లేరు, అందరూ బాగున్నారు. అందరూ మంచి యోగాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు కనుక మనకి ఇబ్బంది లేదు. నిద్రాసుఖం కూడా బాగుంటుంది. మీకు కావాల్సినన్ని సమృద్ధిగా కుటుంబం వాళ్ళే మీకు ఏర్పాటు చేస్తారని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ రంగం వారికైనా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో, శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో బాగుంటుంది అని తెలుసుకోవచ్చు. కనుక ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కనుక షష్ఠంలో కేతు ఉన్నాడు, అది కూడా మంచిదే. కాకపోతే పంచమంలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీకు అభివృద్ధి బాగుంటుంది. కానీ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం బుధ శ్లోకం చదువుకుంటే మంచిది. కానీ మ్యాక్సిమం వీళ్ళందరూ ఇబ్బంది ఉండదు. కానీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఈ రాశి వారు బుధ శ్లోకం చదువుకుంటే శ్రేయదాయకంగా ఉంటుంది. కుదిరితే ఈ మాసం మొత్తం కూడా వీరు తప్పనిసరిగా కొంచెం బుధగ్రహాన్ని ప్రదక్షిణ చేయడం, దానధర్మాలు చేస్తూ ఉంటే దీని ప్రభావం మీ మీద ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండగలుగుతారు. ఈ నెలంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది అన్నమాట. జై గురుదేవ దత్త.